డైలీ టేస్ట్ ది డైలీ. బీసీలకు 42% రిజర్వేషన్లు, బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి బీసీ నాయకుల నుంచి భారీగా మద్దతు లభిస్తుంది. ఆమె పోరాటంలో తాము సైతం అంటూ పెద్ద ఎత్తున బీసీ నాయకులు జాగృతిలో చేరుతున్నారు. తాజాగా తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగె నరసింహ, గొరిగె రాధిక, మేడే సరిత, మేడే బాపురాజు, వీరమల్ల శారద, శివపటేల్ సహా పెద్ద సంఖ్యలో బీసీలు జాగృతిలో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు కవిత. అదేవిధంగా చెంగిచెర్ల ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు కూడా జాగృతిలో చేరారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంచినీటి కొరత ఉందని, మంచినీటి సమస్యపై జాగృతి పోరాటం చేస్తుందని కవిత అన్నారు. డ్రైనేజ్ సమస్య చెంగిచెర్లలో పెద్ద ఎత్తున ఉన్నది. దానికోసం కూడా ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ చాలా మంది మా కుటుంబ సోదరులు ఉన్నారు. వారందరికీ మనం ఒకటే ఆలోచన చేసినాం. ఇక్కడ బోడుప్పల్లో ఉండే మండి ఏదైతే ఉంటుందో అది అసలు మనకు తెలియకుండానే టెండర్ అయిపోతుంటుంది. మనకు తెలిసే లోపలనే వేరే వాళ్ళకి హస్తగతం అయిపోతూ ఉన్నారు. అట్లా కాకుండా ఓపెన్ టెండర్ పెట్టే విధంగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఓపెన్ టెండర్ పెడితే మన కుటుంబ సోదరులందరూ కూడా దానికోసం టెండర్ వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ టెండర్ ముచ్చట మాట్లాడుతుంది అక్క అని మీరు అనుకోవచ్చు. నాకు తెలిసి, నా విశ్వాసంలో, నేను చూసిన అనుభవంలో ఈ ప్రపంచం మొత్తంలో రెండే కులాలు ఉన్నాయి. ఒకటి పైసలు ఉన్న వాళ్ళ కులం, ఒకటి పైసలు లేని వాళ్ళ కులం. అంతేనా కదా? పైసలు ఉంటే ఎవరినైనా కూడా సలాం కొడతారు. పైసలు ఉంటే కులం లెక్క చేయరు. పైసలు ఉంటే ఎవరిని ఏ మతం అని అడగరు. డ్రైనేజ్ సమస్య చెంగిచెర్లలో పెద్ద ఎత్తున